రాజకీయం కొన్నిసార్లు వ్యవస్థలను మారుస్తుంది, కొన్నిసార్లు చరిత్రను సృష్టిస్తుంది. కానీ అదే రాజకీయం ఒక్కోసారి రక్త సంబంధాల మధ్య ద్వేషాలను నింపుతుంది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతితో గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్న వేళ కిర్లంపూడిలోని ఆయన నివాసం వేదికగా జరిగిన హై డ్రామా చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతుంది. కన్న తండ్రి మరణిస్తే కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని ముద్రగడ అనుచరులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్న తీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు తండ్రి కూతుళ్ల మధ్య అంతటి దూరాన్ని పెంచిన ఆ రాజకీయం ఏంటి? 2024 ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు ఒక రేంజ్ లో హీటెక్కిన సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించి తీరతానని, లేదంటే తన పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ఆయన కుమార్తె క్రాంతిశీల ఊహించని నిర్ణయం తీసుకుంది. తండ్రి మాటకు భిన్నంగా ఆమె జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ కాపుల నిజమైన నాయకుడు అంటూ తుని సభలో వేదికపై నిలిచి తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఈ రాజకీయ విభేదం కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాలేదు. ఆస్తుల వివాదాలు, ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన ఫిర్యాదులతో వీరి మధ్య దూరం మరింత పెరిగింది. నువ్వు నా కూతురివి కాదు, నా ముఖం కూడా చూడొద్దు అంటూ ముద్రగడ అప్పట్లోనే బహిరంగ ప్రకటన చేశారు. ఆ పంతాలు పట్టింపులే ఇవాళ ఆయన మరణానంతరం కూడా ఒక చేదు నిజంగా కళ్ళ ముందు నిలిచాయి. కడసారి చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని చూడగానే ముద్రగడ భార్య, కుమారుడు గిరితో పాటు కుటుంబ సభ్యులు, వందలాది మంది అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గో బ్యాక్ క్రాంతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బతికుండగా తండ్రిని మానసికంగా క్షోభపెట్టిన ఆమెకు ఇప్పుడు కడసారి చూసే హక్కు లేదంటూ మండిపడ్డారు. కిర్లంపూడిలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. నాన్న నాన్న అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించినా ఎవరూ కనికరించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని భారీ బందోబస్తు మధ్య ఆమెను లోపలికి తీసుకువెళ్లినప్పటికీ కనీసం ఆ పార్థివ దేహాన్ని ఉంచిన బాక్సును కూడా తాకనివ్వలేదు. దూరం నుంచే తండ్రి ముఖాన్ని చూసుకొని కన్నీళ్లతో, తీవ్రమైన ఆవేదనతో పోలీసుల రక్షణ మధ్య ఆమె అక్కడి నుండి వెనుతిరగాల్సి వచ్చింది. రాజకీయాలు వస్తాయి, పోతాయి, పార్టీలు మారతాయి, అధికారాలు మారుతూ ఉంటాయి. కానీ కన్న ప్రేమను, కడసారి చూపును కూడా దూరం చేసేలా మారిన ఈ రాజకీయం ఎంతవరకు సబబు అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్ని విభేదాలు ఉన్నా తండ్రి శవం ముందు కూతురు కన్నీళ్లకు రాజకీయం రంగు పోయడం సరైనదేనా అన్న చర్చ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సాగుతుంది. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు రాజకీయం ఎంత క్రూరంగా మారుతుందో చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోతాయి.